ఏమండి, నమస్కారం అండి. నేను మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ఓ తేజని. ఈరోజు మళ్ళీ వంటలు చూపిస్తున్నాడండి అనుకుంటున్నారా? మళ్ళీ వచ్చేసామండి క్యాటరింగ్ కి. ఎన్ని రకాలు వండేసారు అనుకుంటున్నారా వంటలు? మా గోదావరిలో వంటలు అంటే మాత్రం ఉండాలి. మనం చూసారు కదా బాబాయ్ గారిని, ఆ రోజు చేపలు చికెన్ ఫ్రై చేశారు, ఈ రోజు సమోసాలు వండిస్తున్నారు ఇక్కడ. చాలా ఫేమస్ అండి బాబు బాబాయ్ గారి వంటల్లో మాత్రం. చూడండి ఈ రోజు అన్నలిద్దరు ఇది చేస్తున్నారండి. కిల్లీలు అంటే అండి కిల్లీలు. అన్నం అంతా తినేసాక ఒక కిల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది తమ్ముడు, అందుకే కిల్లి పెట్టించారు, మేము చేస్తున్నాం తమ్ముడు అంటున్నారు అన్నయ్యలు. సరే నేను కూడా వీళ్ళని కూడా ఒక వీడియో తీస్తానండి. ఇదిగోండి పన్నీర్ అండి, పెరుగు చట్నీ అండి, రోటి చట్నీ అండి, ఆవకాయ అండి, ఆవకాయ మై ఫేవరెట్, పప్పు ఆవకాయ, మష్రూమ్స్ అండి, పుట్టగొడుగుల కూర, గుత్తి వంకాయ అండి, గుత్తుల వంకాయ ఫ్రై అండి. ఏం ఫ్రై అనుకుంటున్నారా? బెండకాయ ఫ్రై. చింతమని ఫ్రై అంటే మరి అదేం ఫ్రై? ఇదేమో చికెన్ అండి, ఇదేమో రొయ్యల కూర అండి, ఫ్రాన్స్ అంట, మజ్జిగ పులుసు అండి, రసం అండి, సాంబార్, కొండ పెరిగండి. మా క్యాటరింగ్ కుర్రాళ్ళండి కూర్చున్నారు, ఇంకా భోజనానికి రాలేదని. అలాగా అంతా రెడీ చేసి కూర్చున్నాం అనుకుంటా. వాళ్ళిద్దరు వానర్లు. అప్పడాలు చివర్లో వచ్చినాయండి. అప్పడాలు చాలా ఇష్టం అండి నాకు. వచ్చేసారండి భోజనానికి మా కుటుంబ సభ్యులందరూ. అంటే ఇంకా మేము భోజనాన్ని వడ్డించడానికి వెళ్ళామంటే అందరం మా వాళ్ళే అనుకుంటామండి. మన వాళ్ళని మిమ్మల్ని వాళ్ళు అనుకున్నానకపోయినా సరే మేము మాత్రం మా వాళ్ళు అనుకుని వడ్డిస్తాం. నేను మాత్రం భోజనంలోకి వచ్చినానండి. బొబ్బట్టు, స్వీటు, సమోసా, బిర్యానీ ఏమో పనసకాయ బిర్యానీ అండి. బొబ్బట్టు మాత్రం బాగుందండి, నెయ్యి ఎక్కువైపోయింది. ఇదేమో గింజలదండి, గింజల సమోసా అంటే స్వీట్ కార్న్ సమోసా అంట. బిర్యానీ అండి, చాలా బాగా చేశారు బాబాయ్ మాత్రం. చికెన్తో ట్రై చేశాను ఫస్ట్, అంటే చాలా బాగుందండి. పప్పు రైస్లో మాత్రం ముందు పప్పు ఉండాలి కదా, పప్పు ఆవకాయ, దాని కాంపిటీషనే వేరే అనుకోండి. కానీ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి కామెంట్ చేస్తున్నాయి కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తెలుస్తుంది. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను, సాధ్యమైనంత వరకు నేను చేస్తాను కూడా. మా గోదావరి జిల్లాలో ఉన్న అందాలన్నీ కూడా మీకు చేపిస్తాను. ట్రై అండి. అందులో మాత్రం నాకు తాలింపులు అంటే చాలా ఇష్టం. సాంబార్ లాస్ట్కి వచ్చేసింది తినేసి.